ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో పెట్టిన రిపోర్టు చెప్పింది. ఏం చెప్పిందో మీకు తెలిసి రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2,20,00,000 ఎకరాల మాగాణిగా తెలంగాణను 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం వల్ల, మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ రిపోర్ట్లో చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17,08,230 ఎకరాల స్థిరీకరణ జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. రెండు కలుపుకుంటే ఇవాళ దాదాపు 32 లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది కదా. అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది. అప్పుడప్పుడు ఊకే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది. సోయి తెచ్చుకోండి. ఇది మేం చెప్పలే, మీ కేంద్ర ప్రభుత్వం, మీ బీజేపీ ప్రభుత్వం, కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో, ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో, తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రయాణించిందో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అనవసరంగా బీఆర్ఎస్ మీద నోరు బారేసుకోకండి. దిస్ ఈజ్ ద వర్క్ వీ హ్యావ్ డన్. ఆ రకంగా అద్భుతంగా మేము ముందుకు తీసుకుపోయినాం. కానీ బాధ కలిగేది ఏంటంటే మేమేమో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళు ఇచ్చిపెట్టిండు, ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఒక్కొక్క చుక్కను ఒడిసిపెట్టి కేసీఆర్ గారు మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేసిండు, తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లు ఆంధ్రాకు కిందికి జార విడుస్తున్నాడు. ఒడిసిపెట్టింది కేసీఆర్, విడిసిపెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో మిషన్ కాకతీయ చేయకముందు నీళ్లు కిందికి పోతుండే, కానీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా చుక్క చుక్కను ఒడిసిపట్టిండు, తెలంగాణ ఆయకట్టు పెంచిండు. కానీ సోయి లేని రేవంత్ రెడ్డి గారు నీళ్లను జారవిడుస్తుండు, నల్లమల్ల సాగర్కు జెండా ఊపుతున్నాడు. అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్ను బాయ్కాట్ చేయాలి. మీరే ఉత్తరం రాసిండ్రు, మీ ఉత్తరాన్ని ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మీ ఉత్తరానికి స్పందించలే. అయినా మీరు ఇవాళ మోకాళ్ళ మీద పోతున్నారు. మీ వీక్నెస్ ఏందో, మీరు ఎందుకు పోవాల్సి వస్తుందో మాకైతే అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి, దావోస్కు ట్రిప్పులు కొట్టుడే తప్ప ఆయనకు రైతుల తిప్పలు పట్టడం లేదు, రాష్ట్ర భవిష్యత్తు ఆయనకు పట్టడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సేద్యానిదే అగ్రభాగం, ఇది మేం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడేమవుతుంది, చోద్యం చూడడం తప్ప ఈ సీఎంతో ఏమైతలేదు. ఆంధ్రప్రదేశ్ మన ప్రాజెక్టులు అడ్డుకుంటుంటే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఈ ముఖ్యమంత్రితో ఏమీ కూడా కావడం లేదు. ప్రతి నీటి బొట్టును కేసీఆర్ గారు ఒడిసిపడితే రేవంత్ రెడ్డి ఏమో కిందికి విడిచిపెడతా ఉన్నాడు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి, ఇవాళటి మీటింగ్ను బహిష్కరించాలని చెప్పి రాష్ట్ర హక్కులు కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఏమంటారే, మీరు ఏమని రాసిండ్రు లెటరు? ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారీ ప్రక్రియ ఆపుతేనే ఈ మీటింగ్కి వస్తామన్నారు. ఆపిందా? ఆపలేదు కదా. ఆపకపోగా టెండర్ ఫైనల్ చేసిండ్రు, అవార్డు పాస్ చేసి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు, పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు పోతున్నారు? మీకు ఇంకోటి గుర్తుందో లేదో, లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసిలో గోదావరి బనకచెర్ల అనుమతుల ప్రక్రియ ప్రారంభమైందని ఒక డాక్యుమెంట్ నేను బయట పెట్టినా. ఆ రోజు నన్ను తిట్టిండ్రు, ఇది అనుమతులు కాదు, ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ అన్నారు. మీ రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరంలో ఏమున్నది? అనుమతుల ప్రక్రియ జరుగుతుంది, దాని వెంటనే ఆపండి, ఆపితేనే మీటింగ్కి వస్తాము అన్నారు. నేను చెప్పింది నిజమైంది కదా. మేము బయట పెట్టితేనే కదా మీకు కళ్ళు తెరిచింది. మీకు అది తెలియని కూడా తెలియదు. నేను బయట పెట్టినాక తెల్లారి ఉత్తరం రాసినావు, అనుమతుల ప్రక్రియ జరుగుతుంది, దాన్ని ఆపుండ్రి, ఆపితేనే ఢిల్లీ మీటింగ్కి వస్తా అన్నావు. మరి ఎందుకు పోతున్నావు ఆపకుండా? ఇప్పుడు ఆపినమని నీకేమైనా కేంద్రం అష్యూరెన్స్ ఇచ్చిందా, ఉత్తరం రాసిందా, మీకేమైనా చెవులో చెప్పిందా? చెప్తే చెప్పు, బయట పెట్టు. థ్యాంక్ యూ.